మారినా కానీ మీరు మార్చొద్దు లోపల సీన్‌ని. ఎందుకంటే బయటంతా నెగటివిటీ ఉంది. బయటంతా నెగటివిటీ ఉన్నప్పుడు అది ఎట్లా తీసుకుంటున్నాం ఆ నెగటివిటీ కర్మేంద్రియాల ద్వారా తీసుకుంటున్నాం. సో, ఇప్పుడు బయట ఏదైతే బీ పాజిటివ్, పాజిటివ్ ఆలోచించండి అనంటే, లోపల స్విచ్ ఆఫ్ చేసేసి మరి పాజిటివిటీ రావాలంటే రాదు. లోపల స్విచ్ ఆన్ అయ్యి ఉండాలి. స్విచ్ ఆన్ అయ్యి ఉంటే సహజంగా పాజిటివిటీ, సహజంగా ఎలివేటెడ్ థాట్స్ ఒస్తాయి. ఆ తర్వాత కర్మేంద్రియాల ద్వారా బయట నుంచి ఏది తీసుకోదు. మీరు కర్మేంద్రియాల నుంచి మీరు ఆధారంగా తీసుకొని బయట నుంచి ఏది తీసుకున్నా మీరు హర్ట్ అవుతూనే ఉంటారు. నెగటివిటీ వస్తూనే ఉంటది. ఈ నాలెడ్జ్ ఏదైతే ఉందో ఇది ఒక్క శివ పరమాత్మనే ఇస్తాడు. ఇంకెక్కడ ఇవ్వరు. ఎందుకంటే బయట వాళ్ళంతా పాజిటివ్ థాట్స్ క్రియేట్ చేయండి. లా ఆఫ్ అట్రాక్షన్ మనం లాస్ట్ టైమ్ కూడా లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పుకున్నాం. యాక్చువల్‌గా లా ఆఫ్ కర్మ. ఊరికే సంకల్పాలు చేసేసినంత మాత్రాన అక్కడ ఏమి జరగదు. మీకక్కడ అన్ని కార్మిక్ ఫిలాసఫీని బట్టే ఉంటాయి. ఈరోజు మీరు హర్ట్ అవుతున్నారు అనంటే, ఇంకా కర్మేంద్రియాల మీద రాజ్యం చేయాలని అర్థం. సో, ఇంకా అవతల వాళ్ళు అంటున్నారు అనంటే, ఈ యుగమంతా అనే విధంగానే ఉంటది. ఎందుకంటే సగం యుగం ఎండింగ్‌కొచ్చాం కాబట్టి. సో, అందుకే ఆయన రాజయోగం నేర్పించారు. కర్మేంద్రియాల మీద రాజ్యం చేస్తే ఇంక అందుకే మీకు చెప్పేటప్పుడు గూడా బాబా పైనుంచి అవతరించండి అని చెప్తున్నాడు. నేను ఈశ్వరీయ సేవ కోసమే ఈ భూమిపై అవతరించాను అంటే దాని అర్థం ఏంటి? నేను ఈ లోకం నుంచి డిటాచ్ అయిపోయా. ఆ తర్వాత యోగం చేసేటప్పుడు పాటలేసుకొని గనక మీరు అది చేశారనుకోండి, చెవి మీద ఆధారపడిపోతారు. ఇంకప్పుడు ఎవ్వరు ఏదన్నా గాని తీసేసుకుంటారు, హర్ట్ అయిపోతూ ఉంటారు. అందుకే ఆయన మన్మనాభవ అన్న మంత్రాన్ని ఇచ్చాను, తన్మనాభవ కాదు అన్నాడు. సో, తనువుని ఎట్టి పరిస్థితుల్లో వాడడానికి లేదు. మీరు ఆ చెవి అన్న కర్మేంద్రియాన్ని వాడుతున్నంత సేపు అవతల వాళ్ళు నిందించినా, స్తుతించినా సిట్యుయేషన్ ఫ్లక్చుయేట్ అయిపోతూ ఉంటదింక. అది అక్కడ జరిగేది. సో, కాబట్టి అనేవాళ్ళు అంటూనే ఉంటారు. ఎవ్వరు ఆగరు. ప్రపంచమంతా ఇలాగే ఉంటది. ఎందుకంటే ఇది సంఘం. మనకు సృష్టి చక్ర జ్ఞానం బాబా ఇచ్చేసారు. సో, కాబట్టి ఇప్పుడు యుగంలో మనము సంగమ యుగంలో ఉన్నాం. ఈ పాయింట్ మర్చిపోవద్దు. తర్వాత అందరూ మెట్లు దిగుతూ వచ్చారు. సో, అందరూ మెట్లు దిగేసొచ్చి ఇప్పుడు దిగువ స్థితిలో ఉన్నప్పుడు మనల్ని బాబా మెట్లెక్కమంటున్నాడు. అది కూడా ఎగురుకుంటూ. అంటే మన స్థితి పైకుండాలి అంటున్నాడు.